బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. గగన దగన హరణ నిపుణ విపుల విమల ముఖతటో గగన దగన హరణ నిపుణ విపుల విమల ముఖతటో దగర గగన వసతి రసిక లతి లలిత చరణ యుగళకో గహన గహన వసతి రసిక లలిత చరణ యుగళకో ధనుజ దమున విభద భరణ చణ నిజరో విక్రమో ధనుజ దమన విబుధ భరణ చణ నిజోరు విక్రమో మహిత సచిదానంద సుందరాత్మకో విజయతే మహిత సచిదానంద సుందరాత్మకో విజయతే బాలగోపాలకో విజయతే విజయతే గోపికా నాయకో విజయతే బాలగోపాలకో విజయతే విజయతే గోపికా నాయకో విజయతే అని ఆయన నేను ప్రార్థించాను. ఆయన నన్ను ప్రేమగా చూసి నా భయాన్ని పోగొట్టి అభయాన్ని ఇచ్చి రక్షించాడు. ఆ బాలుడి దయ వల్ల నేను ప్రళయకాల జలంలో చిక్కుకోకుండా సుఖంగా ఉండగలిగాను. ఇప్పుడు అవన్నీ చెబుతూ పోతే మహాగ్రంథం అవుతుంది. అర్జున, ఒక్క మాట చెబుతాను, గుర్తుంచుకో. ఆ బాలుడు మరెవరో కాదు, నువ్వు బావా బావా అంటూ పిలుస్తున్నావే, ఆ భావే ఈ కృష్ణుడు. ఈ కృష్ణుడే ఆ బాలుడు. నీకోసం, నిన్ను ఉద్ధరించటం కోసం ఇటువంటి రూపాన్ని ధరించి ఒక సాధారణమైన మానవుడిలాగా నీతో తిరుగుతున్నాడు. నువ్వు ఈయనను తేలికగా తీసుకోవద్దు. ఈ కృష్ణుడే పరమాత్మ. ఏష ఏష పరం బ్రహ్మ, ఏష ఏష పరం బ్రహ్మ, కృష్ణ ఏష సనాతనః, కృష్ణ ఏష సనాతనః, సత్యో నిత్యో నిర్వికల్పో, సత్యో నిత్యో నిర్వికల్పో, నిర్గుణోऽసౌ నిరంజనక, నిర్గుణోऽసౌ నిరంజనక. ఈయన లీలలు అపారం. తన భక్తులను ఉద్ధరించటానికై అవతరిస్తూ ఉంటాడు. అంతేగాక సచ్చిదానంద స్వరూపుడై ఉండి కూడా స్వేచ్ఛతో సంసారంలో చిక్కుకున్న వాడిలాగా కనిపిస్తూ మీ వంటి వారి వెనకాల తిరుగుతూ ఉంటాడు. అంతేకాదు, సమయం వచ్చినప్పుడు మంత్రిగాను, సారథిగాను, సేవకుడిగాను అయి కట్టాలను కోరి తెచ్చుకుంటూ ఉంటాడు. అని ఈ విధంగా దాల్బుడు తనకు కృష్ణుడితో ఉన్నటువంటి చనువుతో పరిహాసం చేసి భక్తి పారస్యంతో ఇలా అన్నాడు, ఓ కృష్ణ, రావయ్యా, నన్ను ఆలింగనం చేసుకో అని కృష్ణుడిని తన సొంత పిల్లవాడిలాగా దగ్గరకు తీసుకొని కౌగిలించుకొని తలపై ముద్దాడి బ్రహ్మానందాన్ని పొందాడు. దాల్బుడికి నమస్కరించి, మహానుభావ, తమరు 20 బ్రహ్మకల్పాలను చూసిన వారు, విష్ణు భక్తాగ్రేసరులు. మీరు కాక వేరే విష్ణువు ఎక్కడ ఉన్నాడు? మీరే విష్ణువు. నా కోరికను మన్నించి ధర్మరాజు చేస్తున్న అశ్వమేధ యాగానికి మీరు తప్పక విచ్చేయాలి. మీరు రాకపోతే ఆ యజ్ఞం నిష్ఫలమవుతుంది అన్నాడు. అప్పుడు దాల్బుడు, కృష్ణ, నువ్వు నన్ను స్తుతించకు. ఎందుకంటే స్తుతి వల్ల ఎంతటి సత్పురుషులకైనా గర్వం వస్తుంది.
ఆ గర్వం పతనానికి హేతువు అవుతుంది. బ్రహ్మాదులకే గర్వాన్ని కలిగించిన నీకు నేనొక లెక్క అన్నాడు. ఇలా వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా అర్జునుడు కల్పించుకొని, మహర్షి, మీ మాటలు నాకు కుతూహలాన్ని కలిగిస్తున్నాయి. ఈ కృష్ణుడు బ్రహ్మదేవుడికి గర్వాన్ని కలిగించాడా? ఆ కథ తెలుసుకోవాలని నాకెంతో ఆసక్తిగా ఉంది. దయచేసి ఆ కథను చెప్పండి అన్నాడు. అప్పుడు దాల్భుడు ఇలా చెప్పాడు, అర్జున, ఒకప్పుడు నేను మర్రి చెట్టు కింద కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉండగా బ్రహ్మదేవుడు నా ముందు ప్రత్యక్షమై వరం కోరుకో అన్నాడు. అప్పుడు నేను, అయ్యా బ్రహ్మదేవ, నేను ఇప్పటి వరకు 20 బ్రహ్మకల్పాల్లోనూ 20 మంది బ్రహ్మలను చూశాను. వారిలో నువ్వు చివరివాడివి. ఇలా ఉండగా నువ్వు నాకు వరమిస్తావా? నీ నుంచి నేనేమి తీసుకోగలను? నువ్వు ఏదో ఉత్సాహం కొద్ది వరమిస్తావంటున్నావు. నాకేమీ వద్దు అన్నాను. ఆ సమయంలో ఆ మాటలకు బ్రహ్మదేవుడికి కోపం వచ్చింది. నేను నవ్వుతూ కూర్చున్నాను. ఇంతలో మా ఇద్దరి మధ్యలో గల భూమి పెళ్ళున పెద్ద శబ్దంతో బద్దలైపోయింది. పగిలిన చోటు నుండి ప్రళయాకాల వాయువు పుట్టుకొచ్చింది. ఆ గాలి మా ఇద్దరిని వేరే బ్రహ్మాండానికి ఎత్తుకుపోయి పడేసింది. మేము ఎండుటాకల్లా ఎగురుకుంటూ వెళ్ళి ఆ బ్రహ్మాండంలో పడ్డాం. మేము అక్కడ మాకు 8 ముఖాలు గల బ్రహ్మదేవుడు కనిపించాడు. కనిపించి, పిల్లలారా, మీరెవరు? ఎక్కడికి పోతూ ఇక్కడికి వచ్చారు అని ప్రశ్నించాడు. అప్పుడు నా పక్కన ఉన్నటువంటి 4 ముఖాల బ్రహ్మ 8 ముఖాల బ్రహ్మకు ఇలా సమాధానం చెప్పాడు, అయ్యా, నేను చతుర్ముఖ బ్రహ్మను, సత్యలోక పాలకుడిని. ఈ ముని నా శిష్యుడు అన్నాడు. అప్పుడు అష్టముఖ బ్రహ్మ ఇలా అన్నాడు, ఓరి కుర్రకొంక, నువ్వెంత, నీ బ్రతకెంత? నువ్వు బ్రహ్మవి అవటమే ఏమిటిరా? సత్యలోకాన్ని ఏలటం ఏమిటిరా? పిచ్చి పిచ్చి వేషాలు మాని మీరిద్దరూ నాకు శిష్యులై ఇక్కడే పడి ఉండండి అన్న, లేదా నా ప్రతాపం చూపిస్తానని గర్వంగా పలికాడు. అంతే, వెనుక వీచిన గాలి వచ్చి మరింత భయంకరంగా వీచింది. అప్పుడు మా ఇద్దరికీ తోడుగా ఇంకొకడు కలిశాడు. ఆ రాకాసి గాలి మమ్మల్ని ఎగురుకొట్టేసింది. మేము ముగ్గురము గడ్డి పరకలాగా ఎగురుకుంటూ ఇంకో బ్రహ్మాండంలోకి పోయి పడ్డాం. ఎన్ని బ్రహ్మాండాలు ఉన్నాయో! అక్కడ పెద్ద పెద్ద ఆకారాలు కలిగిన దివ్య పురుషులు మాకు కనిపించి, మీరెవరు అని వినయంగా అడిగారు. అప్పుడు మాలోని 8 ముఖాల బ్రహ్మ, నేను జగత్ విధాతనైనటువంటి బ్రహ్మదేవుణ్ణి అని గర్వంగా చెప్పాడు. అంతే, వారు పక్కన నవ్వుతూ చీమలను ఎత్తుకున్నట్లుగా మమ్మల్ని ఎత్తుకుపోయి 16 ముఖాలు గల బ్రహ్మదేవుడి ముందు ఉంచారు. ఆ 16 ముఖాల బ్రహ్మదేవుడు మమ్మల్ని చూసి నవ్వి ఠీవిగా ఇలా అన్నాడు, కొత్త సేవకులు బాగున్నారు. ఇకపై ఈ ముగ్గురు మన లోకానికి బాగా ఉపయోగపడతారు. మీరందరూ వీరి చేత చక్కగా సేవలు చేయించుకోవచ్చు. ఒకవేళ మీ మాటలు కనుక వినకపోతే వీరిని నా దగ్గరకు తీసుకురండి అని ఆజ్ఞాపించాడు. ఆయన అలా అన్నాడో లేదో యథాప్రకారంగా రాకసి గాలి అక్కడికి మళ్ళీ వచ్చింది. మా ముగ్గురితో పాటు ఇక్కడ బ్రహ్మను కలుపుకొని గిరగిరా తిప్పేసింది. ఒకసారి ఎగరేసుకొని పోయి 32 ముఖాల బ్రహ్మ ముందు మమ్మల్ని పడేసింది. అయ్యో, అందరూ ఎంచుకుంటున్నాం ముఖాలంతే. నీది 1 2 3 1 2 3 1 2 3 అని ఎంచుకుంటున్నాం అంతే. ఈ బ్రహ్మగారు వింతగా ప్రవర్తించారు. అసలు మాతో మాట్లాడలేదు. ఆ 32 మేము చెప్పింది వినిపించుకోలేదు కూడా. 32 బ్రహ్మ అసలు మాతోటి చూస్తే కదా పురుగుల్లాగా చూస్తున్నాడు. ఇదిగాక మమ్మల్ని బాగా కొట్టాడు కూడా, చితకబాదాడు. అక్కడ ఉన్న సేవకులను పిలిచి, ఈ కొత్త వాళ్లకు బాగా పని నేర్పండి, మీకు తృప్తి కలిగేదాకా బాగా సేవలు చేయించుకోండి అని ఆజ్ఞాపించాడు. ఆయన అలా అన్నాడో లేదో మళ్ళీ రాకసి గాలి రావటం
మాతో పాటు ఈ లోకపు బ్రహ్మను కలుపుకోవటం, మేమందరం కలిసి గిరగిరా 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 గిరగిట్లు తిరుగుతూ 64 ముఖాల బ్రహ్మమందు పడటం జరిగింది. For more videos like this, subscribe Big TV channel.